యూనికాన్ బైక్కి BS6 మోడల్ ఇది. దీనికి మనం టైమింగ్ చేంజ్ అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలి, ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఇవన్నీ అడ్డం తీసుకోవాలండి. తీసుకొని ఒక బాక్స్లో వేసుకోండి, మీకు నీట్గా ఉంటుంది. ఈ పెట్రోల్ పైపులు అండి, ఇవి జాగ్రత్తగా తీసుకోవాలి. పెట్రోల్ ఎక్కువ ఉంచకూడదండి. పెట్రోల్ ఉంచినట్లయితే పెట్రోల్ అంతా వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఏదైనా డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మీరు పట్టుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలని చూసుకోండి. టైమింగ్ చేంజ్ చూడండి ఏ విధంగా కదులుతూ ఉందో. మరీ కదులుతుందండి అది. దానివల్ల మెయిన్ ప్రాబ్లం అసలు. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా షేక్ ఇస్తే చాలా ప్రాబ్లము. సౌండ్ భయంకరంగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నాక నీట్గా ఒక్కొక్కటి పక్కన పెట్టుకోండి. వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా కేర్గా తీసుకోవాలండి ఇది. వీళ్ళకి చూడండి, ఒక్కోటి నీట్గా తీసుకొని, మనకేంటంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా డ్యామేజ్ కూడా జరగవచ్చండి. కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అన్ని విధంగా తీసుకున్న తర్వాత ఒక్కోటి ఒక బాక్స్లో వేసుకోండి. ఇంజిన్ ఆయిల్ తీద్దాం ఇప్పుడు. ఇంజిన్ ఆయిల్ తీసే ముందు ఆ ప్లేట్ని కొంచెం కడుక్కోండి. మోస్ట్లీ ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు ఇటువంటి పనులు పెట్టుకుంటే టైమింగ్ చైన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇంజిన్ ఆయిల్ ఎలాగో 2000కి అలా మార్చేస్తాం కదా మనం, అటువంటి టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా వాడు చాలా ఇంట్రెస్ట్గా చేశాడండి. మా ఫ్రెండ్ అనేడు, మా బెస్ట్ ఫ్రెండు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేశాడండి ఫ్రెండ్స్. బహుశా షోరూమ్ వాళ్ళు కూడా అంత కేర్ తీసుకొని చేయరు. చూడండి, ఆయిల్ అంతా ఒక డీస్లోకి వచ్చేసింది. ఆయిల్ అండి ఇది. ఒక్కో థింగ్ అన్నీ పక్కన పెట్టుకోండి నీట్గా. మ్యాగ్నెట్ కాయిల్కి ఏదో సెట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు దాన్ని ఊడదీయడానికి ట్రై చేస్తున్నారు. ఉన్న బండ్లని జాగ్రత్త చూసుకోండి. ఏ చిన్న వస్తువు పోయినా దానికి రిపేర్ చేయించేసేయండి ఫ్రెండ్స్. లేదంటే దానివల్ల పెద్ద వస్తువు ఏదన్నా పోవచ్చు. సౌండ్ రావడం, టైమింగ్ చైన్ పోయినప్పుడు సౌండ్ రావడం. మోస్ట్లీ యూట్యూబ్లో ఎవరు పెట్టలేదండి ఇంత నీట్గా మనకి. నేను అది పనిగా మా వాడిని అడిగి పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేయాలని చెప్పి అనుకొని నీట్గా ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఏం చేయాలి ఏంటి అనేది చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఎలా చేయాలి ఏందో అనేది తెలిసి ఉంటుంది. కాకుంటే కొంచెం ఒక్కసారి చూసుకున్నారనుకోండి మెకానిక్స్కి, వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన అనేది కలిపి, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా బాగా చేసే మెకానిక్లు ఉన్నారు, నేను వాళ్ళని ఉద్దేశించేమనట్లేదు. దయచేసి చూసుకోండి. ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. మా వాడిని అవుతున్నాడు చూడండి, స్మైల్ ఇస్తున్నాడు. ఇంకా చూడండి, ప్లేట్లు లోపల టెన్షనర్ అండి ఇది కూడా మార్చేసుకోవాలి. దీని రేటు అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ప్రతి ఒక్క వస్తువు కూడా ఒరిజినల్ వేసుకోండి ఫ్రెండ్స్. మావాడు అసలు ఒరిజినల్కే ప్రిఫరెన్స్ ఇస్తాడు. చూడండి, చిలక నవ్వుల మీద ఉన్నాడు మావాడు. ఒరిజినల్ వేస్తాడు మావాడు మ్యాక్సిమం.
ప్యాడ్లు అయితే బాగానే ఉన్నాయి, టైమింగ్ చైన్ ప్యాడ్స్ వద్దన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా లాస్ట్లో మనకి రిజల్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఒక డబ్బాలో వేసుకోదు. పాత టెన్షనర్ ఇది చూడండి, చూపిస్తాను మీకు. అది కొంచెం చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం గట్టిగా దాన్ని టైట్ చేసి పట్టుకో ఉంటుంది, కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మన డ్రైవింగ్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా చెప్పలేం. ఈ టెన్షనర్ అనేది మనకి కంపెనీది ఉంటుంది, హీరోది కావచ్చు, హోండాదైనా వేసుకోవచ్చు. సెట్ అయ్యేది మనకి, సెట్ అయ్యేది కంపెనీ ఐటెం వేసుకోండి. ఈ విధంగా టైమింగ్ చైను జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. కొత్త టైమింగ్ చైన్ చూపిస్తాను మీకు. అదిగోండి, యూనికాన్ 160 అని చూడండి. దాని రేటు, పార్ట్ నెంబరు దాని మీదే ఉంది. ఒరిజినల్ అనేది. ₹411. థాయిలాండ్ అంటే ఇది తయారు చేసేది. పార్ట్ నెంబరు అది ఉంది చూడండి. పాతది కొత్తది పక్క పక్కన కంపేర్ చేసి చూస్తున్నాడు. కొత్తది వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం మీరు ఒకసారి మీకు అంతగా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి. ఎవరన్నా ఇదే ప్రాబ్లంతో మీ యూనికార్న్ వెహికల్ కిచకిచ సౌండ్ వస్తుంది ఇంజిన్ లోపల, ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విధంగా మార్చుకోవాలి ఏంటి అనేది ఉంటారు కదా. యూట్యూబ్ ద్వారానే చాలామంది వర్క్ చేస్తున్నారండి, తప్పేం లేదు. ఇది టెన్షనర్ ఫ్రెండ్స్, హీరో కంపెనీది, హీరో మోటార్ క్రాప్ లిమిటెడ్ది ఒరిజినల్. చాలా బాగుంటాయండి హీరో పార్ట్స్. ₹285 చూడండి, దాని మీదే ఉంటుంది. సెట్ చేస్తున్నాడు. టైమింగ్ సెట్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా చేయాలండి, లేదంటే వెహికల్ మెయిన్ టైమింగ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కూడా ఒకసారి చూసారంటే మనకు అర్థమైపోతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మీకోసంగా చేస్తున్నాను. లేదంటే మీకు ఏదన్నా వీడియో కావాలన్నా చెప్పారంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఎలా చేయాలి ఏంటి, ఇది BS6 కావచ్చు, BS4 కావచ్చు, ఏ వెహికల్ అయినా, ఎలాంటి వెహికల్ అయినా కూడా మీకు ఏదైనా వీడియో కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను. మా వాడిని అడిగి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా ఏం చేయాలి ఏంటి అనేది. ఈ ప్రతి ఒక్క బోల్టు, ప్రతి ఒక్క నట్టు జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. టైట్ చేసుకుంటూ జాగ్రత్తగా నీట్గా ఒక సైడు సపోర్ట్ ఇచ్చినట్టు చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. టెన్షనరు ఏదన్నా పోలేదు అని వీళ్ళు చెప్పినా నమ్మొద్దండి. మీరైతే టెన్షనరు టైమింగ్ చేంజ్ ఖచ్చితంగా చేంజ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది, స్మూత్ వచ్చేస్తుందండి ఫ్రెండ్స్. వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన యూట్యూబ్లోనే లేదండి అసలు BS6 వెహికల్కి టైమింగ్ చైన్ ఎట్లా వేయాలి ఏందనేది. ఆ రేట్లు అవి ఇవి ఉన్నాయి తప్ప నేను మా వాడిని అడిగి చెయ్యాలి అని చెప్పి అడిగి అది పనిగా
మీకోసం ఇది చేస్తున్నాను. మీరు ఎలా అయినా చాలామంది మ్యాక్సిమం ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి టైమింగ్ అన్నీ సెట్ చేస్తున్నాడు. అవి రెండు కరెక్ట్గా ఉండాలండి. మెయిన్ అదేను. ఇక్కడ కింద హోల్ ఉంటుంది, ఆ హోల్లో కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది చూపిస్తాను ఇప్పుడు చూడండి. కరెక్ట్గా అక్కడ మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ దగ్గర మా వాడు పదే చెప్పాడు, మార్కింగ్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలి. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ప్లస్ ఇదిగోండి ఇక్కడ మెయిన్ అదిగోండి ఆ మార్క్ కనిపిస్తుంది కదా మనకి, ఆ మార్క్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మార్కు పైన ఉన్నది బైక్కి సెంటర్ స్టాండ్ వేసుకోండి, లైట్ వేసుకోండి, అప్పుడే మీకు ఇదవుతుంది. టెన్షనర్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, దాన్ని పెట్టాక దాంట్లో ఉన్న మిడిల్లో ఉన్న రబ్బర్ దాన్ని లాగేయాలి, అప్పుడు అది టైట్ అయిపోద్ది. చాలా అంటే చాలా అస్సలు కదలదు, ఫుల్లీగా టైట్ అయిపోతుంది. మిడిల్లో కనిపిస్తుంది చూడండి మనకి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఇంకేం లేదు. అవన్నీ పార్ట్స్ బిగించేసుకోవడమేను. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మెకానిక్స్ కావచ్చు, చిన్న పెద్ద అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఇచ్చేయండి. కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి అంతా అయిపోయాక, దేనికైనా మంచిది. జాగ్రత్తగా రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మెయిన్ కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి ఎంత టైట్ అయిపోయిందో. నీట్గా చేసేసాము, అయిపోయింది. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.